యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ దినం ఈ నూతన సంవత్సర కృతజ్ఞత కూడిక మరియు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి బుజ్జమ్మ గారి కుటుంబానికి అభినందనలు. చందుకి జన్మదిన శుభాకాంక్షలు. మరి చందు సభలోకి వచ్చి కూర్చోవాలి. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనము ఆఖరి భాగం చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి. నీకు సంతోషమును మహదానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద సంతోషకరమైనటువంటి సంఘటనలు, జన్మదినము అనేది చాలా సంతోషదాయకమైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది నిన్న చేసుకున్నాం. నిన్న ఒక పుట్టినరోజు కూడిక జరిగింది. ఈరోజు మరి కృతజ్ఞత కూడికలో కూడా ఇది కూడా ఒక పుట్టినరోజు వేడుక. మరి రేపు కూడా పుట్టినరోజు ఏంటో నాకు తెలియదు, కానీ మరి ఈ పుట్టినరోజు అనే మాట వినగానే ఎవరికైనా సంతోషమే. ఒక మనిషి లోకంలో ఉన్నంతకాలం తాను ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి దినాన్ని బట్టి తప్పకుండా ఆనందిస్తాడు, ఆనందించాలి. అంతేకాదు, వాళ్ళు చాలా ప్రముఖులు, వాళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులు అనుకున్నప్పుడు వారి లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా వారి యొక్క పుట్టినరోజులు చేస్తారు. అప్పుడు పుట్టినరోజు అనరు, జన్మదినము అనరు, జయంతి వేడుకలు అంటారు. అంటే వారు ఈ భూమి మీద ఉంటుండగా ఈ భూమిని విడిచాక కూడా వాళ్ళ యొక్క ప్రభావం ఉంది కనుక దాన్ని బట్టి ఆనందించడం, సంతోషించడం అనేది ఆనవాయితీగా మారుతుంది. ఈ పుట్టినరోజు వేడుకలో హృదయంలో సంతోషం ఉంది కనుకనే ఈ సంతోషకరమైనటువంటి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు ఈ కుటుంబం. అవును, మనిషికి కావలసినటువంటివి ఏంటి? సాధారణంగా చెప్పుకునే విషయం ఏంటంటే మనిషికి కడుపు నిండా తిండి ఉండాలి. రెండోది, మనిషి ఒంటి నిండా కప్పుకోవడానికి బట్ట ఉండాలి. మూడవదిగా ఉండడానికి కాస్తంత నివాస స్థలం ఉండాలి. ఈ మూడిట్లో కూడా తప్పకుండా ఉండవలసింది ఏంటంటే సంతోషం ఉండాలి. అంటే ఏడుస్తూ తినేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. నచ్చని కూర, కొంతమందికి కాకరకాయ అంటే అసలు పడదు, ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు ఫోర్స్ చేసి నెలకు ఒకసారన్నా ఒక ముద్ద తినాలరా, కాకరకాయ తింటే ఆరోగ్యానికి మంచిది అంటే తింటారు, కానీ సంతోషంగా తినలేరు. అదే కానీ నచ్చిన మొగలై బిర్యానీయో లేకపోతే బాగా నచ్చేది ఏంటంటే పిల్లలకి నూడిల్స్ కానీ, ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ కానీ, ఏదో చిల్లీ చికెను, ఆ చికెను, ఈ చికెను, ఎన్నో రకాల పేర్లు, మామూలు పేర్లు పెట్టరు వాళ్ళు. అవైతే బాగా నచ్చుతాయి. అప్పుడు తినేటప్పుడు, నచ్చిన ఆహారం తినేటప్పుడు ఎలా తింటాడంటే చాలా సంతోషిస్తూ ఆనందంగా తింటాడు. అంటే కొంతమంది నచ్చలేని బట్ట వేసుకుంటారు. భర్త కొన్నాడనో, అమ్మ నాన్నలు కొన్నారనో పిల్లలు బట్టలు వేసుకుంటారు. ఆ వేసుకున్న బట్టలు ఇష్టం ఉండదు వాళ్ళకి. సంతోషంగా బట్టలు ఆనందంగా ఉంచుకోలేడు ఒంటి మీద. ఏదో మొహమాటానికి మాత్రమే ఆ బట్టలు ఒంటి మీద ఉంటాయి. వాక్యం చెబుతున్నంతసేపు వాక్యం మీద దృష్టి పెట్టండి. మొబైల్ ఫోన్స్ జేబులో పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ చేసేయండి. లేకపోతే హల్లెలూయా. మొబైల్ ఫోన్ చూస్తూ దేవుని వాక్యం వినొద్దు. దేవుని వాక్యం వినే సమయంలో దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇష్టం లేని బట్టలు కట్టుకున్నంతసేపు కంఫర్టబుల్గా వండుకున్న బట్టలు అండ్ వేసవికాలం
మరి చలికాలంలో వేసుకునేటటువంటి రగ్గులు లాంటి బట్టలు వేసుకున్నాం అనుకోండి, స్వెటర్లు వేసుకున్నాం అనుకోండి, ఆ వేసుకున్న బట్టలను బట్టి సంతోషం ఉండదు. వేసుకున్నా కానీ ఎప్పుడిపోతాం రా బాబు అనిపిస్తుంది. అంటే ప్రతి దానిలో, తినే తిండిలోనైనా, కట్టుకునే బట్టలోనైనా, ఉండే ఇంట్లోనైనా ఏం వెతుకుతాడు అంటే మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని వెతుకుతాడు. అందుకనే మానవుని కనీస అవసరాలు తిండి, గుడ్డ, నీడ, దాంతోపాటు మానవుడు సంతోషం కూడా ఉండాలని వెతుకుతాడు. సంతోషం కోసం సంతోషం ఎక్కడ దొరుకుతుందని ఎక్కడెక్కడికో పరిగెడతాడు. ఎక్కడికెక్కడికో పరిగెట్టి ఏవేవో కార్యక్రమాలు చేస్తారు. బర్త్డే పార్టీల్లో చాలా ఎంజాయ్ చేయాలి, సంతోషించాలని ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ వచ్చింది. అదేంటంటే ఇంట్లో కానీ గుళ్ళో కానీ కాకుండా ఎక్కడైనా రోడ్ జంక్షన్లో చేసుకోవాలి బర్త్డే పార్టీలు. ఒక రాత్రి సమయంలో మీటింగ్ ముగించుకుని నేను వస్తుంటే రోడ్డు మీద బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. అది పెద్ద లైటింగ్ లేదు, చీకటి. ఇంకోడు బైక్ లైట్ తోటి ఆ లైటింగ్లో చూపెడుతున్నాడు. ఆ తర్వాత నుంచి జరిగేవి మనందరికీ తెలుసుందే, సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో చూశాను, ఒక కుర్రోడు కేక్ కట్ చేద్దాం అనుకుని ఇలా తలలా వంగి హ్యాపీ బర్త్డే అంటే వెనకాల ఉన్నవాడు పట్టుకుని నొక్కేసాడు. నొక్కేసినప్పుడు వాడు ఊపిరి ఆడక సొమశీలు పడిపోయాడు. అత్యధికమైన సంతోషం కావాలి, మామూలు సంతోషం కాదు. మా సంతోషము అవధులు దాటాలి అని సంతోషాన్ని వెతుక్కుంటూ విషాదంలోకి పరిగెడుతున్నారు చాలామంది. నాకు సంతోషం కావాలి, సంతోషం కావాలి, సంతోషం కావాలి. మనిషి యొక్క శరీర అవయవాలలో, శరీరంలో ఆహారం లోపం ఉంటే, విటమిన్ లోపం ఉంటే శరీరం ఎలాగైతే విటమిన్ కోరుకుంటుందో, మనసు ఎల్లప్పుడూ కూడా ఉల్లాసాన్ని కోరుకుంటుంది, సంతోషాన్ని కోరుకుంటుంది. ఆ సంతోషం కోసం రకరకాల విచిత్రాతి విచిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది మత్తు పానీయాల్లో సంతోషం ఉందనుకుని పరుగులు పెడుతూ రోజు రోజుకి డోస్ పెంచుకుని ఈ డోస్ సరిపోలేదనుకుని డ్రగ్స్కి కూడా ఎడిట్ అయిపోతున్నారు. డ్రగ్స్కి ఎడిట్ అయిన తర్వాత దాని నుంచి బయటికి రాలేక, అందులో ఉండలేక శరీరంలో రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేసి భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోతూ ఉన్నారు. ఎందుకురా నాయన నీవు ఈ పరిస్థితికి వెళ్ళావంటే, నాకు సంతోషం కావాలి, నాకు ఆనందం కావాలి. సంతోషం కోసం, ఆనందం కోసం మనిషి పడే ప్రయత్నము ఇంత అంత కాదు. నేను క్రిస్మస్ కూడికల్లో మొదటి కూడికలో చెప్పాను, పిక్నిక్లకు వెళ్తున్నారు దేనికంటే సంతోషంగా ఉండాలి. రేపొద్దున పండగ వస్తుంది, పెద్ద పండుగ. ఆ పెద్ద పండుగ జరిగిన సమయంలో ఒక వారం రోజుల పాటు హాలిడేస్ ఉంటాయి. హాలిడే సమయంలో పిల్లలు చాలామంది సంతోషంగా గడపడానికి, ఎంజాయ్ చేయడానికి బీచ్లకు వెళ్తూ ఉంటారు. బీచ్ల్లో చాలా సంతోషంగా ఈత కొట్టాలని, ఆనందించాలనుకుంటారు. కానీ ఈత కొట్టాలనుకున్న చాలామందికి ఈత రాదు, ఏదో ములుగుతూ ఉంటారు. ఆ తెలియని పెద్ద పెద్ద కెరటాలు రావడం, వినోదంలో విషాదం ఆ కుటుంబాల్లో అలుముకోవడం చూస్తున్నాం. ఇలా సంతోషం కోసం వెతుక్కుంటున్నటువంటి తరుణంలో మనిషి రకరకాల విచిత్రాతి విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, యోహాను అనే భక్తుని గూర్చి దేవుడు రాయించాడు. ఆ యోహాను గూర్చి పరలోకము నుండి దేవదూత గారు దేవుని యొక్క వర్తమానం తీసుకుని వచ్చి జకరియా అనేటువంటి తన తండ్రితో చెబుతున్నాడు, జకరియా గారితో చెబుతున్నాడు, జకరియా నీ భార్య గర్భవతి అయ్యి ఒక కొడుకుని కంటది. అంటే ఈయనకి ఆశ్చర్యం ఏంటంటే, నా భార్య నేను ముసలితనం వచ్చేసిందే, చాలా వృద్ధాప్యంలో ఉన్నాం, మాకెలా జరుగుతుందని అతడు నమ్మడు. కానీ అప్పుడు చెబుతున్నాడు, ఆ పుట్టినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే, ఏలియా యొక్క ఆత్మీయ శక్తి కలిగిన వాడై ఉంటాడు. అతడు మామూలు వ్యక్తి కాదు.
16 14 అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై ఆయనకు ముందుగా వెళ్ళును. యేసు ప్రభు వారు పుట్టడానికి ముందుగా ఈయన 6 నెలలు ముందు పుట్టాడు. పుట్టి అతడు పరిచర్య చేయడం ద్వారా నీకేం కలుగుతుందంటే సంతోషమును నీకు మహా సంతోషం, ఆనందం, మహా సంతోషం కలుగుతుంది. అతడు పుట్టినందున సంతోషమును మహదానందము కలుగుతుంది. జకర్యా నీకు మహదానందం కలుగుతుంది అని చెప్పి ఇంకొక మాట అన్నాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జన్మ ద్వారా తన తండ్రికి సంతోషము, ఆ వ్యక్తి జననము ద్వారా అనేకులకు సంతోషం. నేను చెప్పాను కదా, మనిషి కనీస అవసరాలు తిండి, గుడ్డ, నీడ, దీంతో పాటు అన్ని సందర్భాల్లో మనిషి వెతుక్కునేది ఏంటంటే సంతోషం. ఆ సంతోషం కలుగుతుందట, తండ్రికి సంతోషం కలుగుతుందట. అంటే ఒక వ్యక్తి పుట్టాడు ఈ భూమి మీద, ఏదో ఒక రోజు నీ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఆ పుట్టినటువంటి వ్యక్తికి ఏం కావాలంటే మొదట అతడు పుట్టినందు అతనికి సంతోషం ఉండాలి. చందు పుట్టినందుకు చందు సంతోషించాడు కనుకనే మనల్ని అందరినీ పిలిచాడు. చందు పుట్టినందుకు తల్లి సంతోషం, అన్నగారి సంతోషాన్ని వ్యక్తపరచడానికే మనల్ని అందరినీ పిలిచారు. ఒక వ్యక్తి జననము ద్వారా కుటుంబంలో సంతోషం. ఏ ఇంట్లోనే బిడ్డ పుట్టారనుకోండి, ఆ ఇంట్లో విషాదం ఉండదు, సంతోషం. ఎంత ఆనందం అంటే లోపల ఆమె అన్ని నొప్పులు పడి, అన్ని బాధలు పడి, లేకపోతే ఆపరేషన్ చేయించుకుని బిడ్డను కానీ నాన్న తిప్పలు పడుతూ ఉంటే తండ్రి మాత్రం బయట స్వీట్లు పంచుతూ ఉంటాడు, మిఠాయిలు పంచుతూ ఉంటాడు. ఏమయ్యా అంటే నాకు కొడుకు పుట్టాడు. ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆ ఇంటికి అంతటికీ ఆనందం, సంతోషం. అలాగే పుట్టినటువంటి బిడ్డకు కూడా సంతోషం ఉండాలి. అది నేను చెప్పేది. చాలామంది ఈ భూమి మీద పుట్టారు, సంతోషాన్ని వెతుక్కుంటున్నారు, కానీ వెతుక్కున్నటువంటి ఆ వెతుకులాటలో సంతోషం అనేది దొరకడం లేదు, ఆనందం అనేది దొరకడం లేదు. ఏం చేయడం వల్ల నాకు సంతోషం వస్తుందని వెతికి 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 వేసారి సంతోషం అనేది లేకుండానే ఈ లోకాన్ని ముగించేటువంటి వారు ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, కొన్ని కోట్ల మంది భూమి మీద పుట్టారు, కానీ కొన్ని కోట్ల మంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు కదా. అనేక మంది అసలు మేము పుట్టకపోతే బాగుండు, మేము పుట్టినందుకు మాకేం ఉపయోగం ఉంది అని తమ పుట్టుకను గూర్చి దుఃఖపడేటువంటి వారి సంఖ్య ఎక్కువ ఉంది. మేము పుట్టినందుకు చాలా హ్యాపీ అని చెప్పి హ్యాపీ బర్త్డే అని నోటితో 10 మంది చెబుతారు. కానీ కొన్ని కోట్ల మంది ప్రజలు ఏం హ్యాపీరా, అసలు నేను పుట్టకపోతే బాగుండు, నాకు జనన దినం అనేది లేకుండా ఉంటే బాగుండేది అని వాపోయేవారు, బాధపడేవారు కూడా చాలామంది ఉన్నారు. ఒక మనిషి నిజంగా తను పుట్టినందుకు సంతోషించాలంటే, తను పుట్టినందుకు కుటుంబం సంతోషించడం, వేరే వాళ్ళు సంతోషించడం మాట పక్కన పెట్టండి. మొదట పుట్టిన వ్యక్తి సంతోషించాలి అని అంటే ఈ భూమి మీద ఎక్కడెక్కడ వెతికినా దొరకని సంతోషం ఒకే ఒక చోట దొరుకుతుంది. అదేంటంటే సృష్టికర్త అయిన దేవునితో సమాధానము దొరికినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సంతోషంగా ఉండగలుగుతాడు. ఎలాంటి పరిస్థితుల్లో సంతోషంగా ఉంటాడు తెలుసా? ఆనందకరమైన స్థితిగతులు తన కళ్ళ ముందు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాడు. దుఃఖము, వేదన అతన్ని ఆవరించిన వేళ కూడా అతడు సంతోషంగా ఉండగలుగుతాడు. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. వారి యొక్క జీవితాలు తరచి చూస్తే
భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో కూడా దేవుని సన్నిధిలో ఆనందించారు, సంతోషించారు. బైబిల్లో భక్తులే కాదు, బైబిల్లో భక్తుల జీవితాలు అవి అప్పుడు కాలంలో ఏదో అలా కథ రాశారండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ అది కథలు కాదు, వాస్తవంగా జరిగినటువంటి సంఘటనే. పౌలు శీలలను బంధించి నిష్కారణంగా హింసించి కొరడాలతో కొట్టి చెరసాల్లో ఖైదులు వేసేస్తే ఆ ఖైదులో జైలు గదిలో కాళ్ళు చేతులు కదపడానికి వీలు లేకుండా బంధకాలు వేస్తే ఆ బంధకాల్లో కూడా వాళ్ళు పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు. ఇటీవల కాలంలో కొంతమందిని నిష్కారణంగా మన డిసెంబర్ నెలలో నిష్కారణంగా హింసించి ఛత్తీస్గఢ్లో 70 కుటుంబాలకు పైగా క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ ఉన్నారు. వాళ్ళ మీద కొంతమంది దుర్మార్గులు వెళ్ళి దాడి చేసి వాళ్ళని హింసించి ఊర్లో నుంచి వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళందరూ సొంత ఇల్లు, సొంత ఆస్తి అన్నీ వదిలిపెట్టి కట్టుబట్టలతో ఆ అడవి ప్రాంతం నుంచి టౌన్కి వచ్చేసారు, సిటీస్కి వచ్చేసారు. వాళ్ళు ఒక చర్చిలో ఉన్నారు. ఆ చర్చిలో ఉండి ఒక వీడియో తీసి పెట్టారు. ఏమని పాడుతున్నారు తెలుసా? వాళ్ళు హిందీలో పాట పాడుతున్నారు. అది తెలుగు పాటే, అది తెలుగులో ఉంది ఆ పాట కూడా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణాయే, నా ప్రాణ దుర్గమాయే అనే పాట హిందీలో వాళ్ళు పాడుతూ ఉన్నారు. దేవుని స్తుతిస్తున్నారు. నేను ఎల్లప్పుడూ యెహోవా యందు ఆనందించేదను. ఎలా ఆనందిస్తావు బాబు? నీ ఇల్లు వదిలేసావు కదా, నీ ఆస్తి పోయింది కదా, నీకు అన్నీ పోయినా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంతోషం? ఎవరికైనా డబ్బు కలిసి వచ్చినప్పుడు సంతోషిస్తాడు. నిజంగా దేవునితో సమాధానపడి దేవుని మార్గంలో నడిచేవాడు అన్నీ నష్టపోయినా సంతోషిస్తాడు. ఇది బైబిల్ నమ్మినటువంటి భక్తుల నిజ సాక్ష్యం. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రేపు సోమవారం ఉన్నాడు కాక మంగళవారం నాడు నేను బయలుదేరుతున్నాను, ఛత్తీస్గఢ్ వెళ్తాను. ఒకరోజు క్యాంప్ అక్కడికి. భయంకరమైన కష్టంలో ఉన్నారు. కప్పుకోవడానికి దుప్పట్లేదు, ఒంటి మీద బట్టలు తప్ప రెండో జత బట్టలు లేవు వాళ్ళకి. అయినా సరే వాళ్ళందరూ కూర్చొని ఉల్లాసంగా పాటలు పాడుతూ ఉన్నారు. గత మే నెలలో వెళ్ళాము, ఆగస్టులో వెళ్ళాము, ఛత్తీస్గఢ్ వెళ్ళాం, 2 నెలలు కూడా వెళ్ళాం. అక్కడ కూడా అదే పరిస్థితి. భయంకరమైన శ్రమల కొలిమిలో ఉండి, కష్టాల్లో ఉండి వాళ్ళందరూ కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేయట్లేదు. వాళ్ళు హల్లెలూయా గానాలతో పాటలు పాడుతూ ఉన్నారు. ఒక ఆయన్ని అడిగాను, నీకు ఎంతయ్యా పొలం ఉంది, ఎంత ఉంది నీకని అంటే 25 ఎకరాల పొలం సార్, నాకు పొలం లాగేసుకున్నారు. నీకు పొలం కావాలా, ప్రభువు కావాలా అని అడిగితే, పోతే పోయింది పొలం, దేవుడుంటే చాలులేండి నాకు అని దేవుడు కొరకు ఆస్తిని కూడా త్యాగం చేసేసాడు. ఎందుకు వచ్చింది ఇంత సంతోషం? డబ్బు కలిసి వచ్చినప్పుడు ఎవడైనా సంతోషపడతాడు, అన్నీ పోయినప్పుడు దుఃఖపడతాడు. కానీ ఏం పోయినా ఏమైనా సరే, ఒంటి మీద కొరడా దెబ్బలు ఉన్నా సరే స్తోత్ర గీతాలు ఎందుకు చేస్తున్నారనంటే దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? ఈ భూమి మీద నేను ఎంత సంపాదించుకున్నా సృష్టికర్త అయిన దేవునితో సమాధానం లేకుండా చచ్చిపోతే భయంకరమైనటువంటి అగ్నిగంధకాల గుండానికి వెళ్తాను. ఈ భూమి ఎంత వాస్తవమో పరలోకం కూడా అంతే వాస్తవము, నరకము కూడా అంతే వాస్తవం. అంత కలండి, అంత ఏదో అని ఊహాగానాలు అనుకుంటున్నారు చాలామంది. ఎవరు ఎన్ని అనుకున్నా వాస్తవంగా ఈ భూమి మీద మనం అందరం ఎలాగైతే ఉన్నామో, ఈ భూమిని విడిచిన తర్వాత అనేకులు అగ్నిగంధకాల గుండానికి, నరకానికి వెళ్తారు అని కొంతమంది. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు మాత్రం పరలోక రాజ్యానికి, స్వర్గలోకానికి వెళ్తారు. దేవుని యొక్క రాజ్యంలో ఉన్నవాడు ఎల్లకాలం సంతోషిస్తాడు. నరకంలో ఉన్నవాడు యుగయుగాలు యాతన పడతాడు, బాధపడతాడు. అక్కడి నుంచి
అక్కడ వేసే కేకలు, అక్కడ బైబిల్లో ఉంది అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండును. ఏడవడమే యుగ యుగాలు, తప్పించే దిక్కు లేదు, వేరే దిక్కు వేరే ఆశ్రయం కనిపించదు. అక్కడ అరుస్తారు, అయ్యో నేను అసలు పుట్టి ఉండకపోతే బాగుండేది, ఈ నరకానికి నేను వచ్చి ఉండేవాడిని కాదు కదా, అసలు ఈ నరకానికి నేను ఎందుకు వచ్చాను, అసలు నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టాను, తర్వాత ఈ నరకానికి ఎందుకు వచ్చాను అని గుండెలు బాదుకుని పళ్ళు కొరుక్కుని ఏడ్చేవాళ్ళు సంఖ్య అమితమైనటువంటిది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా ఏడవకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉంటుండగా మనము సృష్టికర్త అయిన దేవునితో సమాధాన పడాలి. ప్రతి మనిషి భూమి మీద పుట్టడం ఒకటి సరిపోదు, రెండవ జన్మ కూడా పొందాలి. మారు మనసు పొంది యేసు ప్రభువును హృదయంలో స్వీకరించి తన జన్మ కర్మ పాపముల నిమిత్తము సిలువ వేయబడిన యేసు రక్తాన్ని ఆశ్రయించి నూతన జన్మానుభవం పొందినవాడు రెండవసారి పుట్టినవాడవుతాడు. ఒకసారి ఈ భూమి మీద తల్లి గర్భంలో నుంచి వచ్చి ఈ భూమి మీద పుట్టాం, పుట్టినందుకు సంతోషం, హ్యాపీ 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 బర్త్డే హ్యాపీ బర్త్డే, మంచిదే. కానీ రెండవ మారు నూతన జన్మానుభవం పొందితేనే యుగ యుగాలు సంతోషం అనేది అనుభవిస్తావు. లేకపోతే యుగ యుగాలు భయంకరమైనటువంటి అగ్నిగంధకాల గుండంలో పళ్ళు కొరుకుట, యాతన పడు, అయ్యో నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నన్ను తప్పించండి అని ఎంత అంగలార్చినా ఎంత వెతుకులాడినా నీ ప్రార్థన వినేవాడు ఉండడు, నీ బాధ తగ్గించేవాడు ఉండడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పుట్టుకను గూర్చి నువ్వు సంతోషపడుతూ ఎంత పెద్ద కేక్ కోసినా, ఎన్ని కోళ్ళు పీకలు కోసినా, ఎన్ని ఆర్భాటాలు మనం చేసుకున్నా నూతన జన్మానుభవం పొందకపోతే యుగ యుగాలు ఆనందపడే లోకానికి మనం వెళ్ళలేం. దేవునితో సమాధానపడి నూతన జన్మానుభవం పొందినవాడు ఈ భూమి మీద సంతోషంగా బ్రతుకుతాడు, ఏమున్నా లేకపోయినా. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా యుగ యుగాలు సంతోషంగా ఉంటాడు. అతనిని బట్టి అతని కుటుంబానికి సంతోషం కలుగుతుంది, అతనిని బట్టి అనేకులు సంతోషించగలుగుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి సంతోషకరమైన జన్మదినముగా హ్యాపీ బర్త్డే అంటున్నాం కదా, ఆ హ్యాపీ బర్త్డేగా ఉండాలి అని అంటే తప్పకుండా చందు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఇంకా ఆ అనుభవం పొందలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరూ తప్పకుండా నూతన జన్మానుభవం పొందాలి. అప్పుడు మీరు సంతోషించగలుగుతారు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం ఏంటో తెలుసా? నన్ను బట్టి అనేకులు సంతోషించాలి. ఒక వ్యక్తిని బట్టి అనేకులు ఎప్పుడు సంతోషించగలుగుతారంటే ఆ వ్యక్తి దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడు. ఒక కుటుంబ జీవితం కలిగినటువంటి ఒక భర్తగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ భర్త దేవుని ఆజ్ఞకు లోబడిన వాడైతే తన కుటుంబాన్ని సంతోషభరితంగా చేయగలుగుతాడు. కుటుంబ బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తిస్తాడు. పిల్లల్ని చక్కగా ప్రేమించగలుగుతాడు. నేను కేవలం గుడికొచ్చి వెళ్ళిపోయే వాళ్ళ కోసం మాట్లాడడం లేదు. గుడికొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, సంఖలో బైబిల్ పెట్టుకుని చాలామంది తిరుగుతున్నారు. సంఖలో బైబిల్ పెట్టుకున్నవా గుడికొచ్చి వెళ్ళేవా అని కాదు ఇక్కడ జరిగేది. నేను చెప్పేది ఏంటి అని అంటే, దేవుని ఆజ్ఞను అనుసరించి బ్రతికేటువంటి వాడు తప్పకుండా అనేకులకు సంతోషకరంగా ఉంటాడు, తన కుటుంబాన్ని సంతోషభరితంగా చేస్తాడు. అండి, మైకేల్ విజయ్ కుమార్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బంధువు. మరి ఎలా రిలేషనో నాకు జ్ఞాపకం లేదు, మేనల్లుడు ఏదో అవుతాడు అనుకుంటే, బావమరిదో. మైకేల్ విజయ్ కుమార్ గారు ఆయన ఫ్యాక్షనిస్టు, భయంకరమైన బాంబులు పట్టుకుని దాడులకు వెళ్ళి గన్నలతో ఇతరులను కాల్చి చంపినటువంటి వ్యక్తి ఆయన. యూట్యూబ్లో ఆయన సాక్ష్యం దొరుకుతుంది, చూడండి. మైకేల్ విజయ్ కుమార్ గారు సాక్ష్యం. ఆయన గురించి తన పిల్లలిచ్చిన సాక్ష్యం ఏంటంటే, మా డాడీ ఇంటికి రాకపోతే బాగుండు అనుకునేవారంట. ఆయన ఇంటికి వస్తున్నాడంటే పిల్లలు సోఫా సెట్ కింద దూరేవారంట, బీరువాల వెనకాల దాక్కునేవారంట. ఎప్పుడు కొడతాడో తెలియదు.
ఎప్పుడూ ప్రేమగా దగ్గరికి తీసుకుని పిల్లలకు ఒక ముద్దు పెట్టిన సందర్భాలు లేవట. బోల్ డబ్బు ఉంది. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభుకి తన జీవితాన్ని అప్పగించుకున్నాడో, ఎవరెవరి దగ్గర అతడైతే హాని చేశాడో వాళ్ళందరికీ వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాడంట. ఒక పాస్టర్ గారిని బెదిరించాడంట, కత్తితో పొడి చంపేస్తాను నేను, ఏమనుకుంటున్నావు కానీ. అదే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని, అయ్యా క్షమించండి, నేను అప్పట్లో మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి, నేను మారు మనసు పొందాను అని దేవునితో సమాధానపడ్డాడు, మనుషులతో సమాధానపడ్డాడు. వాళ్ళ పిల్లలు చెప్తారు ఏంటో తెలుసా, ఇప్పుడు ఎప్పుడెప్పుడు మా డాడీ మాతో ఉంటాడని మేము ఆశపడుతున్నాం. ఒకప్పుడు మా డాడీ ఇంటికి వస్తాడంటే మా ఇంటికి రాకుండా ఉంటే బాగుండేది అని. నిజంగా చెప్తున్నాను, నువ్వు దేవునితో సమాధానపడితే నీవు సంతోషించడమే కాదు, నీ కుటుంబం నిన్ను బట్టి సంతోషిస్తుంది. దేవుని ఆజ్ఞకు లోబడితే నిన్ను బట్టి సమాజం అంతా సంతోషిస్తుంది. అనేకులకు సంతోషం కలిగించే రీతిగా నేను ఈ భూమి మీద బ్రతకాలి అని ఆశపడేవాళ్ళు తప్పకుండా మొదట దేవునికి సంతోషం కలిగేలా బ్రతకండి. దేవుని సంతోషపరచడమే ఈ 2026లో నా గురి అని నీవు అనుకోగలిగితే ప్రతిరోజు వేకువనే దేవుని పాదాలు వెతుకుతావు. దేవుని సంతోషపరచడమే నా గోల్ అని నువ్వు అనుకుంటే ప్రతిరోజు దేవుని వాక్యంతో సహవాసం చేస్తావు. సంఘ కార్యక్రమాల్లో నీవు ఉండగలుగుతావు, సహవాసంలో నీవు ముందుకు సాగగలుగుతావు, సహోదర ప్రేమలో నిలకడగా ఉండగలుగుతావు. దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మనలందరినీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో దీవించునుగాక. చందు పుట్టినందుకు చందు సంతోషించునుగాక, సందు పుట్టినందుకు సంఘము కూడా సంతోషించునుగాక. అటువంటి సంతోషం కావాలంటే యేసయ్యను హృదయంలోకి బిడ్డ చేర్చుకొనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో అంగీకరించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. తలలు వంచండి, కన్నులు మూయండి. ఈ లోపల వేదిక దగ్గరికి ఈ కేక్ అయి తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులందరూ వేదిక దగ్గర రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. అందరూ తలలు వంచండి, కన్నులు మూయండి. దేవుడి సమయంలో మనకు మధ్యకు పంపించినటువంటి దయగల తన వర్తమానమును బట్టి దేవుడు మనలను దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. వెతబడిన వాక్యం ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ వాక్యము ద్వారా ఈ రాత్రి